ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలి అనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను. గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలిన వాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరించుకొనుచున్నాను. You see, Hannah is so amazing in this manner. ఇక్కడ హానా ఏం చేస్తుందంట? మొరబెట్టి ఏడుస్తా ఉందంట దుఃఖముతో, కన్నీరుతో. ఇంకా అంత బాధ ఉంటే ఎలా చేస్తుందంట? బాగా అటు పడిపోయి అసలు అటు ఇటు పడిపోయి మోకరించి సాష్టాంగ నమస్కారం చేసి తాగిన మనిషిలాగా చేస్తుందంట. అయితే ఏలి he's a priest of God, he's also a prophet of God. ఏలి దూరం నుంచి చూసా, అంటే పాస్టర్ అన్నమాట. ఒక ఆవిడ సంఘంకి వచ్చింది హానా అని ఏడుస్తుంది అనుకోండి, పాస్టర్గా అక్కడి నుంచి చూసి, ఏంటి తాగుబోతులా చేస్తావు, తాగావా ఏంటి, ఎప్పుడు మానుకుంటావు నీ తాగుబోతుతనం నుంచి అని డైరెక్ట్గా ఏలి వచ్చి హానాతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మానేస్తావు తాగడము, ఏంటి ప్రవర్తన, ఏం చేస్తున్నావు అని అంత మాట అన్నా కూడా ఆమె ఏమన్నది తెలుసా? ఏలిని చూసి, నన్ను ఏలిన వాడా, మ్యాన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ నాట్ డ్రంక్, నేను తాగలేదయ్యా, నా బాధని దేవుడికి చెప్పుకుంటున్నానయ్యా, ఐఎమ్ నాట్ డ్రంక్, నా దుఃఖాన్ని, నా రోదన్ని నేను చెప్పుకుంటున్నానయ్యా అని దీనముగా చెప్పింది. టుడే ఇఫ్ అ పాస్టర్ డజంట్ సే హాయ్, యు స్టాప్ కమింగ్ టు చర్చ్. తిట్టడం పక్కన పెట్టండి, తిట్టమా పర్మనెంట్ బ్లాక్ అండ్ పర్మనెంట్ బ్యాడ్ రెప్యుటేషన్ పక్కన ఉన్న వాళ్ళందరికీ ఆ చర్చ్కి రాకుండా చేసేంత వరకు నీకు నిద్రపోడు. యు విల్ నాట్ స్లీప్ అంటిల్ దట్ పర్సన్ డజంట్ గో టు ద చర్చ్. హాయ్ చెప్పలేదు అన్నందుకు, నీ గురించి నేను చెడ్డగా మాట్లాడినా, ఓర్పు లేదు, సహనం లేదు, దైవజనులకు ఇచ్చే ఆ అభిషేకము, ఆ రెస్పెక్ట్ లేదు. దెర్ ఇస్ నో రెస్పెక్ట్ టు మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ మెన్ ఆఫ్ గాడ్ నౌ డేస్. కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలిన వాడా. సో బ్యూటిఫుల్. నా ఏలిన వాడా, someone who leads me, నన్ను నడిపించేవాడా. షెపర్డ్స్ ఎవరు? Who are the shepherds? The leaders, the pastors, నేను నడిపించే వాళ్ళు. They lead you to Christ. They lead you and raise you to become like Christ. నన్ను ఏలిన వాడా, నేను తాగలేదయ్యా, నేను మత్తు పదార్థం తీసుకోలేదు, ద్రాక్షారసము తాగలేదు. ఏం చేస్తుందంట? నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరించుకుంటున్నాను. I'm pouring out my heart to God. Continue, ma. నీ సేవకురాలనైనా నన్ను పనికి మారిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటున్నాను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా. అక్కడ కాకండి. You see the patience that Hannah showed. హానా అక్కడ కోపం చూపించలేదు. హానా, నన్నే అంటావా, ఎంత ధైర్యం నీకు అంటానికి, నీ సంఘానికి నేను ఆఫరింగ్స్ ఇస్తాను, నీ సంఘానికి నేను స్పెషల్ ఆఫరింగ్స్ ఇస్తాను, నీ సంఘానికి మా ఆయన నాకు డబుల్ పోర్షన్ ఆఫ్ ఆఫరింగ్ ఇచ్చి మరి నీతో వేయిస్తాడు, నువ్వు నన్ను అంటావా, ఎంత ధైర్యం రా నీకు అని చెప్పింది హానా. కొంతమంది కొంచెం ఎక్స్ట్రా ఆఫరింగ్ ఇస్తే వాళ్ళు పాస్టర్స్ని డామినేట్ చేయాలని ఇష్టపడతారు. ఐ గేవ్ దిస్ మచ్ టు ద చర్చ్, ఇన్ని లక్షలు ఇచ్చాను, ఇంత కోట్లు ఇచ్చాను, ఇంత ఇచ్చాను, అంత ఇచ్చాను, ఒక చిన్న టేబుల్ ఇప్పించాను, అది ఇప్పించాను, నేను ఇప్పిస్తేనే ఆ టేబుల్ అక్కడ ఉంది, నేను యు బోస్ట్ సో మచ్ ఇన్ వాట్ యు గివ్. ఎంత ఆవిడ సంఘానికి ఇచ్చిన డబుల్ పోర్షన్ ఆఫ్ ఆఫరింగ్ హానా సంఘానికి ఇచ్చినా కూడా, తాగుబోతురాలా అని తిట్టినా కూడా ఆమె ఏమనిందో తెలుసా? నన్ను ఏలినవాడా, నేను తప్పు చేయలేదు. దానికి ఆ ఓపికకి దేవుడు ఎలా తన లైఫ్ స్టైల్ ని తిరిగి రాస్తాడో చూడండి. దట్స్ వై యువర్ పేషెన్స్ విల్ బి ద రీజన్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్ టుమారో. యువర్ పేషెన్స్. ఎవరైనా ఏమన్నా అన్నారా?
సంఘంలో మరి ముఖ్యంగా ఏదైనా జరుగుతుందా? సంఘంలో నువ్వు పరిశుద్ధాత్మని ఫలాలు చూపించలేకపోతే యు కెనాట్ షో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. If you can't show the fruits of the Holy Spirit in the church, you cannot show it anywhere in your life. That's why God will test you in the church. అందుకే సంఘంలోనే నీకు ఎక్కువ బాధ, హర్ట్, offense. People will talk about you, people will condemn you in the church because సంఘంలోనే నీకు పరిశుద్ధాత్మని ఫలము నేర్పించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. He wants to train you here so he can equip you for the world. బయటికి అని చెప్పడం కాదు, you practice first and then go show to the world. That's why when you get hurt here, just be patient because పరిశుద్ధాత్మని ఫలం ఏంటి? పేషెన్స్, సహనము, ఓర్పు, ఆశా నిగ్రహము పరిశుద్ధాత్మని ఫలము. సో అక్కడ ఓపికగా ఉన్నందుకు, ఒక్క మాట కూడా అన్నందుకు ఏలి ఒక మాట అంటాడు, ఇశ్రాయేలు దేవుడితో నీవు చేసుకునే మనవిని ఆయన దయచేయును గాక. మళ్ళీ చదవము. ఇశ్రాయేలు దేవుడితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక. ఆయన దయచే వాట్ ఎవర్ యు ప్రేడ్ ఫర్. అందుకే సంఘములో పాస్టర్స్ తో చేసే ప్రార్థన, ఇప్పుడు పెద్ద లైన్ కట్టేకండి ప్లీజ్, ఓకే? పాస్టర్స్ చేసే ప్రార్థన, మీ జీవితం పైన పలికే వారి నోట్ నుంచి వచ్చే మాట దేవుడు దీవించి ఆశీర్వదించి జరుగును గాక అని పలుకుతాడు. ఆమేన్. అందుకే లాస్ట్ 3 వీక్స్ నుంచి నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తా ఉన్నాను. am I right? ఎలా దైవజనుడు మోషే దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ళు మోషేని అడిగినప్పుడు యేసయ్య వారితో జవాబు ఇవ్వలేదు, మోషేకే జవాబు ఇస్తాడు. లాస్ట్ వీక్ కూడా మరి ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నాం. దైవజనుల్లో మీరు బోల్డ్ టెస్టిమనీలు ఎక్కడ చూసినా సరే మనుషుల కోరికలు డైరెక్ట్ గా ఆన్సర్స్ మనుషులకు రాలేదు. ప్రీస్ట్, యాజకులకి, దైవజనులకు మాత్రమే వస్తాయి. సో అంత మాట అన్నా కూడా ఏలిని దేవుడు జడ్జ్ చేయలేదు, ఆయన నోటి మాటను దీవించాడు. బికాస్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, వి ఆర్ ట్యూన్డ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. ఇక్కడికి వచ్చి చెప్పడానికి ఎన్నో గంటల సమయము మేము ప్రార్థనలో గడుపుతాం. వి స్పెండ్ టైమ్ విత్ గాడ్ టు రిలీజ్ అ ప్రొఫెటిక్ వర్డ్. ఊరికే టైం పాస్ కి ప్రొఫెటిక్ సర్వీస్ అని పెట్టేము. If God tells me to put it a prophetic service, I will put it a prophetic service, and I make sure the word is a prophetic word. And God said, akkada if you see, notice, God was not involved in anywhere. దేవుడు ఎక్కడ కూడా మాట్లాడలేదు. అక్కడ ఏలి మాత్రమే మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన ప్రార్థన నీకు సఫలపరచబడును గాక, నువ్వు చూపించిన ఓపికకి, నువ్వు చూపించిన ఈ సహనానికి, నువ్వు చేసిన ప్రార్థన ఈ క్షణం జరిగిపోను గాక అని ఏలి అన్నాడు. తర్వాత ఏమైందమ్మా? ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనందుదును గాక అనెను. అయినా కూడా తల్లి మళ్ళీ ఏమనింది? హానా, నీ కళ్ళ ఎదుట నేను కృపను పొందుకును గాక. ప్లీజ్ లెట్ మీ ఫైండ్ ఫేవర్ ఇన్ యువర్ సైట్ మై పాస్టర్. ప్లీజ్ మే యు థింక్ గుడ్ ఆఫ్ మీ దట్ ఐ యామ్ నాట్ దిస్ పర్సన్. షీ బెగ్డ్ ఆఫ్ ఏలి. తర్వాత ఏలి ఏమన్నాడు? తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనము చేయించు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఏడుపుతో వచ్చింది, సంతోషముతో బయటికి వెళ్ళింది. దట్స్ వాట్ ఐ సే టు పీపుల్. ఏడుస్తున్నా సరే సంఘానికి రండి, సంతోషంతో మీరు వెళ్తారు. యుల్ గో బ్యాక్ హ్యాపీ అవుట్ సైడ్. ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఇట్స్ అ ట్రాన్సాక్షనల్ ఎక్స్చేంజ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. బాధ, దుఃఖం అంతా పులిపీఠం పైన దేవుడి చేతికి అప్పచెప్పి ఆయనలో ఉన్న సమాధానము, శాంతి, సంతోషము మనం బయటికి తిరిగి తీసుకెళ్తాం. Hannah came to church crying and weeping. తాగుబోతాలాగా తిరిగి ఏడుస్తాగా అనిపించింది. బట్ when she went back, ఎలా వెళ్ళిందంట? ఆమె కుమారుడు వచ్చాడా? ప్రెగ్నెంట్ అయిందా? కష్టంలోనే ఉంది కదా. బట్ how did she go back happy? You carry the presence of God when you leave the church. I said, come, even if you're crying, come to church and cry. ఆరాధన తర్వాత, వాక్యము తర్వాత, సర్వీస్ తర్వాత, you'll go back as a new person. దేన్నైనా సాధించగలరు, అంత విశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళిపోతారు. దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? మన దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? సైన్యములకు అధిపతి అయినా సాతాను రోడింతుము. సైన్యములకు అధిపతి అయినా, what is the lyric అమ్మా? సైన్యములకు అధిపతి సాతాను రోడింతుము. కరెక్ట్. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే,
జయం యెహోవాదే, ఘనత యెహోవాదే. So the battle that you're fighting belongs to God alone. So నీకు నేనే ఎందుకు, నాకే ఎందుకు ఈ కష్టం అని అనుకోకుండా, Lord, this battle belongs to you. You will fight the battle for me. సైన్యములకు అధిపతియగు యెహోవా నాకుండగా నాకెందుకు భయము? Why should I fear? Amen. Why should I fear?